ఆల్ మన రాజ్ కందుకూరి సార్ అండ్ పర్వతనేని రాంబాబు సార్ అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు అలాగే మన మీడియా మిత్రులకు ప్రింట్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూడడమే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆ ట్రైలర్లో చూసినట్టయితే విజువల్స్ మన అరవింద్ గారు, అలాగే డైరెక్షన్ మన నరసింహ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మా కాస్ట్ అండ్ క్రూ చాలా అద్భుతంగా వర్క్ చేయడం జరిగింది. యాక్టర్స్ కూడా వచ్చేసి మన గణేష్ గారు తెలుసు కదా, మన వదినమ్మ సీరియల్ తోటి మనందరికీ సుప్రసిద్ధుడు. ఇప్పుడు సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాడు. సో మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో చాలామంది నటీనటులు నటించడం జరిగింది. అప్పారావు గారు, అలాగే శైలజ గారు, పూజా గారు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఈశ్వరన్న, ఇంకా ముఖ్యంగా ఒక స్పెషల్ అట్రాక్షన్గా మన సతీష్ అన్న. మీ అందరూ తెలుసు సతీష్ అన్న ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర చేయడం జరిగింది. మీరు సినిమా చూసిన తర్వాత ఆ అన్నగారి గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూసింది వేరు, సినిమాలో చూడడం వేరు ఉంటుంది. సో February 7th మీరు అందరూ మాత్రం థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ముఖ్యంగా హర్రర్ లవర్స్ అంటే హర్రర్ మూవీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా నచ్చుతుంది. మనకి ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది హర్రర్ మూవీస్ చూసి. లైక్ అప్పట్లో ఆర్జీవి గారివి దెయ్యం అవన్నీ వచ్చాయి. అవే నాకు తెలిసి ఇన్స్పిరేషన్ తీసుకొని చేశారేమో అనిపించింది. అండ్ మన రీసెంట్గా కూడా మసూదా సినిమా వచ్చింది. ఆ సినిమాను కూడా మీరు అందరు చాలా ఆదరించారు. సో ఆ హర్రర్ మూవీ లవర్స్కి అందరికీ ఇది ఒక చాలా మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందండి. దయచేసి అందరూ February 7th వచ్చి థియేటర్లో సినిమా చూడండి. భవానీవాడ్ 1997 ఒక కంప్లీట్లీ ఒక హర్రర్ ఫుల్ మీల్స్ మూవీ. ప్రతి ఒక్కరూ February 7th మూవీ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు డైరెక్టర్ గారు జీడి నరసింహ గారు, ఒక స్టూడియోలోని కంప్లీట్లీ నేను అయితే ఫస్ట్ థింగ్ స్టోరీ వినలేదు. నన్ను డైరెక్టర్ గారు అసలు ఈ అవకాశం ఇవ్వడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఒక 1 minute ట్రైలర్ ఇచ్చి దాన్ని కొట్టిన తర్వాత అందులో ఉన్న కంప్లీట్లీ ఒక అవకాశం ఇవ్వడం అనేది డెఫినెట్లీ చాలా మంచి అవకాశం అది. Now I would like to call upon Director ఈశ్వర్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. నరసింహ గురించి చెప్పాలంటే నేను మామూలుగా ప్రవీణ్ అని పిలుచుకుంటాం. అయితే నా దగ్గరికి వచ్చి ఒక బ్రో మీకు ఒక ఇంపార్టెంట్ ఉంది, మీరు మూవీలో చేయాలంటే నేనేదో చాలా పెద్ద ఇంపార్టెంట్ అనుకున్నా కానీ తీరా తీసుకొచ్చి నన్ను చంపేశాడు. ఇందాక ట్రైలర్లో చూశారు కదా. సో సరే అయిపోయింది కదా, నాది ఇంకేముంటుందిలే అనుకున్నాను. తర్వాత డబ్బింగ్కి పిలిచి పెద్ద పనే పెట్టాడు. దానివల్ల నాకు 3 రోజులు థ్రోట్ ఇన్ఫెక్షన్కి కారణమైంది. అది ఎందుకనంటే చెప్పచ్చా మీ సర్ప్రైజ్? నా గొంతుని ఏ విధంగా వాడాడంటే ఆ హారర్ వెనకాల సౌండ్స్కి ఒక చిన్న శాంపిల్ చెప్తాను. ఎందుకంటే అప్పటికే నాకు గొంతు పోయింది. బట్ మీ అందరి కోసం ఇప్పుడే పాపం వాళ్ళు ఎవరో కూడా పడిపోయారు. సో అది ఎలా ఉందంటే ఈ రేంజ్లో ఆ గొంతుని 1 dayలో మొత్తం సినిమా డబ్బింగ్ చెప్పించాడండి. సో పోన్లేండి, యాక్టివ్ అయింది నా వల్ల, చాలా మంది క్లాస్ వచ్చింది, థ్యాంక్ యూ. సో ఇలా నన్ను కంప్లీట్గా సరే గొంతు కూడా అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అనుకున్నాను. మళ్ళీ ఇంకో రోజు కాల్ చేశాడు, బ్రో అన్నాడు. మళ్ళీ బ్రో అయిపోయింది కదా, మళ్ళీ యాక్టింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, మళ్ళీ ఇంకో అంటే బ్రో ఎడిటింగ్ బ్యాలెన్స్ అన్నాడు. అంతేగా సార్, ముందుకు రా బ్రో, నీకు మన ఎక్స్పీరియన్స్ చెప్పాలి కదా. ఎడిటింగ్ అన్నాడు. సరే ఎడిటింగే కదా అంటే సిస్టమ్ ముందుకు ఇందాక నుంచి యాంకర్ గారు అడిగారు ఏమని హారర్ ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగినాయా అని. ఈయన ఉన్న ప్రతిసారి నాకు హారర్ ఇన్సిడెంట్స్ చూపిస్తూనే ఉన్నాడు ఇంట్లో. దట్స్ ఇంపాక్టబుల్. కరెక్ట్గా ఎడిటింగ్ అన్నాడు, సిస్టమ్ ఆన్ చేశాడు, కరెంట్ పోయింది. ఏంది బ్రో ఇదంటే అదే భవానీవాడ్ అంటే దట్స్ ఇంపాక్టబుల్ అన్నాడు. నాకు యాక్చువల్లీ హర్రర్ మూవీస్ అంటే భయం, బట్ మీరందరూ చూడండి, నచ్చుతుంది స్టోరీ. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా భవానీవాడ్ అనేది ఉంది వైజాగ్లో అనేసి. సో ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడడానికి కారణమైన మన జీడి నరసింహ సార్కి థ్యాంక్ యూ సో మచ్.
అంటే ఇప్పుడు మీరు ముందుకు వస్తే కంటెంట్ దొరుకుతుంది. మీరు వెనకాలే ఉంటున్నారు కదా. లేదు, మీరు వెనకాలే ఉంటున్నారు, నా వెనకాల మీరున్నారు. నేను యాక్చువల్లీ మీ వెనకాల నేను ఉండాలి కదా. అది కొంచెం తగ్గింది, ఒకటి తగ్గింది కొంచెం. శైలు So, గారు thank ముందు you. అంతమంది ఉండగా ఎందుకు నా వెనకాల కళ్ళు ఉన్న ఆయన ఆయనే మీద వెళ్తున్నాయి. మీరు ఏమైనా చెప్పండి, నా కళ్ళు నా ఆయన చూపులు నా వీపు గుచ్చుకుంటుంది. నాకు యాక్చువల్గా ఈ ఆపర్చునిటీ పూజ త్రూ వచ్చింది. యాక్చువల్ తన రూమ్మేట్. సో నార్మల్గా రూమ్లో చిల్ అవుతూ ఉండే స్టేజ్ నుంచి తనకి డిజైన్ చేసే స్టేజ్ వరకు వచ్చాము. సో తన డెబ్యూ, ఇది నా డెబ్యూ కూడా. థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అందరికీ. గణేష్ ఈ మూవీతో మీకు హీరోగా పరిచయం అవుతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ గణేష్. అండ్ చాలా సంవత్సరాల నుంచి పరిచయం నాకు. తను టీవీలో ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అవ్వక ముందు నుంచి పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉన్నాడు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ టీమ్ అందరికీ అండి. చాలా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రేవు సినిమా కన్నా ముందు ఈ సినిమా చూశాను నేను. ఈ సినిమా చేయాల్సిందే నన్ను చేయమని అడిగారు. బ్రదర్ నరసింహ నాకు చూపించాడు. ఆయన ఎక్కువ మాట్లాడు. బ్రదర్ రెండు మూడు సార్లు అడిగారు నన్ను, బ్రదర్ ఒకసారి సినిమా చూద్దరు కానీ ఒకసారి సినిమా కానీ. ఒకసారి తీసుకెళ్ళి చూపించారు. చూసిన తర్వాత అసలు ఇంత తక్కువ మాట్లాడతారు, ఇంత హర్రర్ అసలు మామూలుగా చూపించలేదు. నేను అప్పటికే ఇంకా కొన్ని మిక్సింగ్లు, సౌండ్ మిక్సింగ్లు అవి చేయాల్సి ఉంది. ఆ సౌండ్ చేసిన బ్రదర్ ఎవరు సూపర్, అసలు ఎక్సలెంట్గా చేశారు. అట్లా కొడితే అట్లాగే పడిపోతారు. సూపర్గా అట్లాగే చాలా సార్లు హర్రర్ బాగా సౌండ్తో బాగా అనిపించాడు. సినిమా మొత్తం చూశాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు. మా సతీష్ అయితే సతీష్ ఇక పేరు దొరకడేక ఆర్టిస్ట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆర్టిస్ట్గా ఫిక్స్ అయిపోతాడేమో. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా మీడియా ఫ్యామిలీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మూవీలో ముఖ్యంగా మా రాజ్ కనుకూరు అన్న నాకు ఏది అవసరమైనా కూడా అలా ఫోన్ చేయగానే ఇలా అన్న నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. ఆయన ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. మా పర్వతనేని రాంబాబు అన్న నాకు బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా నాకు మన నరసింహన్న ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ప్రజెంట్ నేను ఉన్న దాంట్లో ఏంటంటే కొంచెం వర్క్స్ ఎక్కువ ఉన్నాయన్న. అంటే లేదు నువ్వు చేస్తే బాగుంటుంది క్యారెక్టర్, చాలా మంచి రోల్ అని చెప్పారు. సో ఆ క్యారెక్టర్ విన్న తర్వాత నేను చేయగలను అనుకున్నాను, కానీ చాలా బాగుంది క్యారెక్టర్. మీరు చూసారు కదా ఇప్పుడు ట్రైలర్లో. ఇప్పుడు కనిపిస్తున్న దానికి, స్క్రీన్ మీద కనిపించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మూవీ చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. సో ఇంత మంచి రోల్ ఇచ్చిన మన నరసింహానికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ గణేష్. సో గణేష్ నేను ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ ఒక ఆడిషన్లో కలిసి ఉండే. సో అప్పటి నుంచి అనుకునేది వీ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్ అని. మనడు స్టార్టింగ్ సినిమాలోనే స్టార్ట్ అయ్యాడు, తర్వాత టీవీ దాంట్లోకి వెళ్ళి ఫుల్ ఇచ్చి పడేసాడు బేసిక్గా. సో మంచి పేరు తెచ్చుకున్న టీవీలో, అండ్ ఇప్పుడు సినిమాలోకి వస్తున్నాడు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ గణేష్. ఈ సినిమా తప్పకుండా అందరూ February 7th చూడండి ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ది స్టేజ్ విత్ రాజ్ కందుకూరి సార్. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద హోల్ టీమ్. భవానీ వార్డ్ 1997 మంచి గట్టేనే ఉంది. సో గుడ్ లక్. కొంచెం నాకు మొహమాటం ఎక్కువ, ఏమనుకోకండి. బేసిక్ ఏంటంటే నాకు నరసింహ ఒక 10 years అవుద్దా. ఒక 10 years నుంచి నాకు బాగా క్లోజ్. ఇంకా తమ్ముడుగా ఎప్పుడు ఇద్దరం ఈక్వల్గా నా స్టూడియోలోనే ఉండేవాడు. స్టార్టింగ్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా ట్రై చేశాడు. నాకు తెలిసి ఒక 2 years ఎంతో రీసెంట్గా నాకు కనిపించడం మానేశాడు. తర్వాత చూస్తే సినిమాతో కనిపించాడు. అని ఒకసారి నేను ఒక ఫిలిం చేశాను, దాన్ని ఒకసారి VFX ఇదంతా మీరు చెయ్యాలి, మీరు ఒకసారి ఫిలిం చూడండి అని చెప్పేసి అన్నారు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ, అండ్ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. గణేష్ నాకు మన సీరియల్లో చాలా బాగా దగ్గర వ్యక్తి అనమాట. చాలా బాగా యాక్ట్ చేస్తాడు, చాలా కష్టపడే వ్యక్తి. ఆ కష్టం అక్కడే కాకుండా ఈ సినిమాల్లోనూ ఇంత బాగా ఎన్నో నెలల నుంచి కృషి చేస్తూ, ఎప్పటి నుంచో కదా ఇది, చాలా కష్టపడి పైకొచ్చాడు. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇక్కడ ఈ వీళ్ళదే కాకుండా వీళ్ళ కామెడీ కూడా బాగా నచ్చింది నాకు. డైరెక్టర్ గారి కామెడీ, మీ పేరు శైలజ కామెడీ ఇదేదో సినిమాలో కూడా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది వీళ్ళని చూశాక. ఒకటైతే బాగా అనిపిస్తుంది, హారర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మిస్ అయ్యాను ఎలాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరం కలిసి ఒకే సీరియల్ చేస్తూ ఆ సీరియల్ డేట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ చేసేవాడు కాబట్టి ఛాన్సే లేదు. ఆ సీరియల్లో మెయిన్ విలన్ నేనే కాబట్టి నన్ను పంపించలేదు. ఆల్రెడీ అడిగాడు కానీ మనకు కుదరలేదు. కానీ సీరియల్ ఎట్ ఎ టైం మూవీ కలిసి నువ్వు డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసావు. ప్లస్ అలా అంత కష్టపడ్డాడు కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఆల్ ద బెస్ట్ గణేష్. First of all, I want to thank Raj Kandukuri sir gariki. I'm so happy that he came as a chief guest here. And media andarki, audience ki, thank you so much. Meer andaru vacharu, మీ blessings kavali. And come to Bhavani Ward 1997 team, GD Narasimha and producer Chandrakant Solanki. వెరీ ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్గా ఉన్నారు. జీడి నరసింహ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో. ఇది జస్ట్ ఫిల్మ్ కాదండి, ఇది జర్నీ అండ్ డ్రీమ్. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ మా డెడికేషన్ ఇంకా ప్యాషన్ ఉంటుంది దాంట్లో. అండ్ ఇది ప్యూర్ హారర్ ఫిల్మ్, దీంట్లో కామెడీ ఏం లేదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ మూవీ ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. అండ్ దిస్ సీన్, ఒక్కొక్క సీన్ ఎలా ఉంటుందంటే ఒక కీ లాక్ లాగా ఉంటుంది, చూసాకే మీకు అర్థమవుతుంది మూవీ మొత్తం. అండ్ మై సెల్ఫ్ పూజా కేంద్రే, మేబీ యూ డోంట్ నో మీ, బై దిస్ యూ విల్ నో మీ. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్. నా మాతృభాష మరాఠీ అయినా నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే. సో నేను ఒక తెలుగు బిడ్డని, ఒక న్యూ కమర్, ఆ డెబ్యూ మూవీతో వస్తున్నాను. ప్లీజ్ హంబల్ రిక్వెస్ట్, ట్రై టు సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన పెద్దలు రాజ్ కందూరి గారికి ఫస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్ అయితే తీసుకుంటా స్టేజ్ మీదని. థ్యాంక్ యూ సార్. అండ్ మెయిన్గా చెప్పాలంటే చాలా తక్కువ మంది లైక్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అందులో నాకు బాగా బ్రదర్స్గా ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయమైన సురేష్ గారు, అఖిల్, మన అవినాష్ అన్న, తర్వాత భావనారెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు, అల్పిత మ్యామ్, చాలామంది వచ్చి ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో నా పేరు గణేష్ రెడ్డి. అందరికీ నమస్కారం. నేను సీరియల్ నుంచి సినిమా జర్నీకి రావడానికి చాలా స్ట్రగుల్ చేశాను. సో ఒక సాంగ్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ స్టార్ దెన్ యూ వాంట్ టు బర్న్ లైక్ ఏ స్టార్. సో ఆ సాంగ్ని అనుకున్నాను. అండ్ ఎందుకంటే స్ట్రగల్స్ ఎవరు చూడరు, అవుట్పుట్టే చూస్తుంది. ఈరోజు మీరు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ చేస్తుంటే అనిపిస్తుంది త్వరలోనే మాకు మంచి బ్లాస్ట్ అయ్యే ఎక్కిచ్చే హిట్ వస్తుందని. సో ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ ఎలా అనిపించింది ఒక్కసారి నా కోసం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బుల్లితెర గణేష్ లైక్ నానిగా పరిచయం. వదినమ్మ సీరియల్ బాగా ఫేమ్ వచ్చింది, దానికి ఎప్పటికీ ప్రభాకర్ సార్కి రుణపడి ఉంటాను. ఆ బుల్లితెర మెగాస్టార్ దగ్గర చేయడం నా అదృష్టం. త్వరలోనే మెగాస్టార్ దగ్గర కూడా చేయాలని కోరుకున్నాను. అండ్ మెయిన్గా పిఆర్ సతీష్ గారికి ఈ లైక్ ఈ స్టేజ్ కానీ ఫస్ట్ నుంచి ఇచ్చిన ఆయన సపోర్ట్ కానీ చాలా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఈరోజు మీడియా ఇంతమంది వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఏ సినిమా అయినా లేపాలంటే మీడియా వల్ల మాత్రమే అవుతుంది. సో మీడియాలో ఇక్కడ ఇంతమంది వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ యాంకర్ గారు చాలా థ్యాంక్ యూ అండి. తర్వాత జీడి నరసింహ, హీఈస్ నాట్ ఏ డైరెక్టర్ అండి, హీఈస్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనమాట. థ్యాంక్ యూ జీడి నరసింహ. యాక్చువల్లీ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా కానీ ఇంత మంచి ఫ్రెండ్, డైరెక్టర్, బ్రదర్ అన్నీ ఇతనిలోనే చూశాను. ఎందుకంటే ఒక సినిమా చెయ్యాలంటే నమ్మి లైక్ పెట్టుకుంటారు కాస్టింగ్ని, అలా ఏం నమ్మారో తెలియదు. 100% ఇచ్చానా? ఇచ్చారు. సో 7th చూస్తారు కానీ లైక్ 100% ఇచ్చానా లేదని. సో పూజ కేంద్రే, సో తిను పక్కనున్న భయం వేస్తుంది అనమాట. కొద్ది రోజుల నుంచి నిద్ర కూడా పోవట్లేదు ట్రైలర్ చూసిన నుంచి. సో అంత బాగా యాక్ట్ చేసింది. సో పూజ, ఆల్ ద బెస్ట్, ఇట్స్ యువర్ డెబ్యూ.
అండ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. శైలు చాలా బాగా యాక్ట్ చేసింది. థ్యాంక్ యూ శైలు. కాస్ట్యూమ్ భావన గారు అండ్ మ్యూజిక్ జస్టిన్ గారు. సో స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇంత లైటింగ్లో వెలుగులో ఉన్నామంటే డిఓపి అరవింద్ ఆ రోజు మంచి మంచి ఫ్రేములు తీసి లైక్ నాకు నిల్చోబెట్టారు. అండ్ మెయిన్గా నా రాత్రి పగలు కష్టపడేది మోహన్ గారు. మోహన్ కో డైరెక్టర్. ఒకసారి అతను బిహైండ్ ద సీన్సే ఉంటారు. ఒకసారి రా 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 ఈరోజు మండేరా. థ్యాంక్ యూ మోహన్. చాలా కష్టపడతాడు. ర్యాపిడో ఎంత తిరుగుతాడు తెలియదు కానీ మనోడు బాగా తిరుగుతాడు అనమాట మా కోసం. సో ఇంకా మనీ యాక్టర్, తర్వాత విష్ణు, తర్వాత ప్రవీణ్, భూషణ్. సో చాలామంది ఒక సినిమా చేసేస్తే కాదు, దానికి పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఏదైనా కానీ డిలే అవుతూనే ఉంటుంది. అండ్ హారర్కి వచ్చేసరికి డెఫినెట్లీ ఏదో ఒక ఆటంకం అనేది వస్తుంది. సో అలానే మా సినిమా కూడా వచ్చింది. కానీ కొద్ది రోజుల్లోనే ఒక 4 daysలోనే మీ ముందుకు రాబోతుంది. కాబట్టి మీ అందరు బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ మాత్రం కావాలి. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా మామయ్య గారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, ఆయన కూడా వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ అందరికీ పెద్ద 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 థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ స్టేజ్లో నేను ఉండడానికి కారణం మీరందరూ. సో మీ బ్లెస్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. ఒకవేళ ఎవరికైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఈశ్వర్ బ్రో థ్యాంక్ యూ. వాయిస్ ఇవ్వడం కానీ ఏదైనా కానీ యాక్టింగ్ కానీ యూ జస్ట్ నేల్డ్ ఇట్. అప్పరా బాబాయ్ గారు కూడా రాలేదు యాక్చువల్లీ షూట్లో ఉండి. తర్వాత ఇంకా రాజేంద్ర గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ చేశారు. వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. ఈ సినిమా డెఫినెట్లీ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. మాలాంటి మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని, ఇంకా మంచి మంచి సినిమా చేయాలని మేము కోరుకుంటున్నాము. సో మీ అందరు చూస్తారు కదా February 7. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఇక్కడ వచ్చినందుకు. సో నేను మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పబ్లిసిటీ అండ్ రిలీజింగ్ పార్ట్నర్ ఆకర్ష గారు, షీ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. మేడం ప్లీజ్. ఓన్లీ ఒక చిన్న పాయింట్. పూజా గెండ్రి చాలా బాగా మాట్లాడారు, గణేష్ అందరూ బాగా మాట్లాడారు. రాజ్ కందూరి గారు మై ఫేస్బుక్ ఫ్రెండ్, నైస్ టు మీట్ యూ అండ్ హై టు ఎవ్రీ వన్. సో యాక్చువల్లీ జీడీ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు వరకు రామ్ గోపాల్ వర్మ గారు ప్రతిదానికి హాలీవుడ్ అనుక చూస్తాము, అందరు కించపరుచుతారు. బట్ దేర్ ఇస్ అ రీజన్ వై పీపుల్ లుక్ ఎట్ హాలీవుడ్, వాళ్ళ టెక్నికల్ ఎక్సలెన్స్కి. సో జేమ్స్ వాన్, నేను ఎప్పుడు దానికి చెప్తా, హీ షుడ్ బి ద నెక్స్ట్ జేమ్స్ వాన్. ఆఫ్టర్ ఆర్జీవి ఇట్ ఇస్ జీడీ. ప్లీజ్ రిమెంబర్ దట్. భవానీవాడ్ 1997 ఇది ఒక హారర్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ రిలేటెడ్ అంటే ఈ ఫిల్మ్కి స్టోరీ, నేను వైజాగ్ నుంచి కేజీహెచ్ అనే ఒక హాస్పిటల్ ఉంటుంది, మేబీ వైజాగ్ నుంచి బిలాంగింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడ ఉన్న ఒక కేజీహెచ్లో ఇది ఒక వార్డ్. సో అక్కడి నుంచి నేను పిక్ చేసుకున్న ఈ లైన్ టుడే ఇట్స్ అ భవానీవాడ్ 1997. సో ఈ ఫిల్మ్ వచ్చేసి కంప్లీట్గా హారర్. ఇట్స్ అ కంప్లీట్లీ హారర్ ఫీస్ట్ అనొచ్చు. సో ఎవరైతే హారర్ ఎవరైతే బాగా ఇష్టపడతారో డెఫినెట్లీ వాళ్ళు Feb 7th వెళ్ళి ఈ సినిమాని చూడండి. బికాజ్ మీ అందరికీ నచ్చుతుంది, ఇది నేను నమ్ముతున్నా. అండ్ యా, కమింగ్ టు ది పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా అయినా సరే ఒక సపోర్ట్ లేనిది మనం చేయలేము. ఆబ్వియస్గా ఇది ఇండస్ట్రీలో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మా సినిమా చేసిన తర్వాత అంటే సినిమా ప్రొజెక్షన్ చేయాలి, ఎవరికైనా చూపించాలి, రిలీజ్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాము. సో మేము రాజ్ కందుకూరి సార్కి సార్ ప్లీజ్ యూ హ్యావ్ టు కమ్ హియర్. ఓకే, మా పిఆర్ఓ యాక్టర్ సాయి సతీష్ గారు, ఆయన త్రూ నేను మాట్లాడితే వీళ్ళకి సార్కి ఒకసారి చెప్పండి అంటే ఆయన ఇమ్మీడియట్గా పోస్టర్ చూసి మాకు పిలిచి పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఆ రోజు ఈ ట్రైలర్ నేను మీకు చూపించాను సార్, రఫ్ వర్షన్స్ చూపించాను. ఆ రోజే మీరు ఏమన్నారు నాకు గుర్తుంది, వీడియోస్ ఇంకా ఉన్నాయి యూట్యూబ్లో, ఇది చాలా మంచి సినిమా అవుతుంది అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ట్రైలర్ కూడా వచ్చి మీరు లాంచ్ చేయడం ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీలాంటి ప్రొడ్యూసర్స్ మాలాంటి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండడం అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు గారు సార్ ప్లీజ్.
మీ అందరికీ తెలుసు ఈయన ఎన్ని సినిమాలు చేస్తుంటారు బ్యాక్ ఉండి సినిమాని ముందుకు తీసుకెళ్ళడం అనేది. బట్ నా సినిమా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది సార్ ఎంత సపోర్ట్ చేస్తారని. ఎప్పుడు అంటే మా యాక్టర్ సాయి సతీష్ గారు ఎప్పుడు చెప్తుండేవారు, ఆయన ప్లీజ్ 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 కమ్ హియర్ ప్లీజ్. సో మా యాక్టర్ సాయి సతీష్ గారు నో ఫ్రమ్ నౌ యువర్ యాక్టర్ ఫర్ మీ, ఓకే, ఫర్ ఎవ్రీ వన్. అందుకే సో ఈయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఈయన బ్యాక్ కూడా ఉన్నది రాంబాబు గారు అని, ఆయనే మొత్తం సపోర్ట్ అని. సో అలా మాకు కూడా వీల్ సపోర్ట్, నాకు మాటలు రావట్లేదండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాజ్ ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో అసలు నాకు తెలియదు. బట్ రైట్ నౌ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రదర్, మీరు సినిమా చూడమని నన్ను పిలిచినప్పుడు సాయి సతీష్ చెప్పాను, అడగండి. నేను సినిమా చూస్తారు బాబు, నేను చూసిన తర్వాత బాగపోతే నేనేమో నా మొహంలో తెలిసిపోతుంది, బాగోలేదని చూసి నేను వెళ్ళిపోతాను, మళ్ళీ తర్వాత ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి అది అంటారు, నేను చూడండి అని చెప్తే లేదన్నా మీరు చూడండి అని చెప్పిన తర్వాత మీరేం మాట్లాడలేదు, మీరేం చూడలేదు నా దగ్గర, నా ఎంక కూడా చూడలేదు. మీరు ఆ రోజున మీరు చేసిన వర్క్ చూసిన తర్వాత నేనేం మాట్లాడలేకపోయాను ఆ రోజున. నిజంగా సినిమా నచ్చి నేను మాట్లాడలేకపోయాను ఆ రోజున. అంత హర్రర్, ఆ మ్యూజిక్ మాత్రం నన్ను చాలా బాగా ఇది చేసింది. నేను ఇప్పుడు 3 సార్లు చెప్పాను, మ్యూజిక్ ఇంకా బాగా కొడితే కనుక బాక్సులు బద్దలైపోతాయి. సచిన్, ఇట్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ అండ్ గ్రేట్ జాబ్ నరసింహ గారు. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ Ganesh has proven himself as a very good actor on the small screen. And టెలివిజన్ ఆర్టిస్టులు మూవీ చేయడం అనేది ప్రొడ్యూసర్కి ఒక పెద్ద ప్లస్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ టేకులు తీసుకోం మేము. ఒక యాక్టర్ ఒక సినిమా మొత్తంలో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో మేము అన్ని ఎక్స్ప్రెషన్స్ ఒక రోజులోనే ఇచ్చేస్తాం, బికాస్ వీ గెట్ టు డూ సో మెనీ సీన్స్ ఇన్ అ డే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిల్మ్, హారర్ థ్రిల్లర్ జాన్రా సెలెక్ట్ చేసుకోవడమే సగం హిట్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే థ్రిల్లర్ జానరాస్ ఆర్ ఇన్ రైట్ నౌ. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాజ్ రియలీ వెరీ మెస్మరైజింగ్. మీ అందరి హార్డ్ వర్క్ ఆ ట్రైలర్లో తెలుస్తోంది. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గివింగ్ వెరీ పాజిటివ్ వైబ్ టు ఎవ్రీబడి. అండ్ మీరు కష్టపడి సినిమా చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజ్ కందుకూరి గారు ప్రజెన్స్ ఇక్కడ ఇంకో ఎత్తు. హీఈస్ అ గుడ్ లక్ చామ్ ఫర్ ఆల్ ద ఎంతూజియాస్టిక్ ఫిల్మ్ మేకర్స్. సో రాజు గారి ప్రజెన్స్, ఆయన ఆశీర్వాదాలు ఉన్న ప్రతి సినిమా హిట్ అయింది ఇప్పటి వరకు. అండ్ ఎంతూజియాస్టిక్ ఫిల్మ్ మేకర్స్కి ఒక దేవుడు లాంటి ఆయన. అండ్ ఆయన ఓపిక్కి నిజంగా మెచ్చుకోవాలి సార్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్. అండ్ everybody, I mean the heroine, the entire cast and crew, they've done their best. I wish them all the very best for the film and also for their careers and their future endeavors. Thank you so much for having me here. భవానీ వార్డ్ 1997 టైటిల్ నా దగ్గరికి ఫస్ట్ టైం వీళ్ళు లాంచ్ కోసం వచ్చారు. టైటిల్ ఫస్ట్ గ్లిమ్స్ లాంచ్కి ఈశ్వర్ తీసుకుని వచ్చాడు. పిఆర్ఓ ఈజ్ వెరీ డియర్ టు మీ, సాయి సతీష్. తను ఎప్పుడు అంటే నా తమ్ముడు అడుగుతూ ఉంటాడు, అన్నయ్య ఎప్పుడు ఉండాలి, నాతో సపోర్ట్ ఉండాలి, తను ఏది పిలిచినా వస్తుంటాను. అందుకనే ఇవాళ కూడా తను పిలవడం వల్లే వచ్చాను నేను. ఈ టీం నాకు ఆల్రెడీ పరిచయం కూడా ఉంది. పర్టికులర్లీ ఇలాంటి ఈవెంట్స్కి రావడానికి రీజన్ ఏంటంటే, ఒక సినిమా దగ్గరికి వచ్చింది రిలీజ్ అన్నప్పుడు అందరికి తెలియకుండా ఒక నెర్వస్నెస్ ఉంటుంది. అంటే ఇంక దగ్గరికి వచ్చింది, ఇంక ప్రమోషన్స్ టెన్షన్. ఇందాక తను డైరెక్ట్ చెప్తుంటే, నరసింహ చెప్తుంటే విన్నాను. అంటే తన మాటల్లో హానెస్టీ ఉంది, చాలా కష్టం ఉంది. అలా గణేష్ కూడా నాతో ఇందాక ఇంటరాక్ట్ అవుతుంటే చూశాను, తన డిస్కషన్ అది. ఒక జెన్యున్గా ఒక హ్యూమిలిటీ, హంబుల్ నేచర్ ఉంది వీళ్ళందరికీ కూడా. అంటే ఒక జెన్యున్గా అటెంప్ట్ చేశాను సార్, ప్రజలు ఏం నిర్ణయిస్తే దానికి రెడీ ఉన్నామని. దట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ. ఈ పూజ కూడా ఇందాక అమ్మాయి స్పీచ్ కూడా విన్నాను. షీస్ ఫ్రమ్ నిజామాబాద్. బేసికల్లీ మదర్ టంగ్ ఐ థింక్ ఇది మరాఠీ, బట్ షీ స్పోక్ వెరీ వెల్, తెలుగు చక్కగా మాట్లాడుతోంది. అందులో అలాగే ఇందులో ఉన్న వీళ్ళందరూ క్రూ అందరూ కూడా చాలా చక్కగా వర్క్ బాగా చేశారనిపించింది. డెఫినెట్లీ వీళ్ళ దగ్గరికి పిలిచినప్పుడు రావడానికి కారణం ఏంటంటే, ఈ నెర్వస్నెస్ని దూరం పోగొట్టడానికి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ఒక ధైర్యం చెప్పడానికి, వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను వస్తాను. ఇన్ ద సెన్స్ ఏంటంటే, సినిమా ఎప్పుడు కూడా చిన్న పెద్ద అని లేదు, స్మాల్ సైజా బిగ్ సైజా అన్నది కాదు. ఇక్కడ కంటెంట్ ఓన్లీ ది ఫైనల్ కింగ్. ఇక్కడ ఒకవేళ చిన్న సినిమా కనుక బాగున్నప్పుడు మీరు పబ్లిసిటీ ఎంత చేయండి చేయకపోండి, అది కాదు. కొంత కంటెంట్ బాగున్నా కూడా బై ఆఫ్టర్నూన్ అది పికప్ అయిపోతుంది, బాగుంటుంది. ధైర్యంగా ఉండండి. మీ సినిమాలో అది ఉందని నేను అనుకుంటున్నాను. పర్టికులర్లీ ఆ స్కేరీ ఏదైతే
ఉందో చిన్న 1 or 2 ఇన్సిడెంట్స్, అది డెఫినెట్లీ గట్టిగా అనిపిస్తుంది. ఇందాక వీళ్ళు కూడా చెప్తున్నారు ఎవరో ఇందాక ఎఫెక్ట్ అయ్యారు ఇదేరని. నిజంగా కానీ థియేటర్లో వెళ్ళినప్పుడు కొందరికి దయ్యం సినిమాలు, హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. అందులో నేను ఎదురు చూస్తాను, ఇంకా భయపడితే బాగుండు, ఇంకొంచెం అందరు నర్వస్ ఫీల్ అవ్వాలి మనకు ఒక సీన్లో, అలా రావాలి. అది ఉంటుందని ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఈ సినిమా గట్టి హిట్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. రీసెంట్గా కూడా మనం చూసాం చాలా సినిమాలు చిన్నగా వచ్చాయి కానీ పెద్ద సౌండ్ చేసే ఎండ్లో థియేటర్కి వచ్చిన తర్వాత. ఇది ఆ కేటగిరీలోకి ఈ సినిమా పడాలి. పర్టికులర్లీ మీడియా సపోర్ట్ చాలా ఉంటుంది ఇలాంటి చిన్న సినిమాలకి, ఎందుకంటే మౌత్ టాక్ని మించిందే లేదు. ఒకవేళ బాగుందని కొంచెం మీరు పబ్లిసిటీ బాగుందని అనిపించినా పబ్లికే మోసేస్తారు దాన్ని. ఆ గుడ్ డేస్ దీనికి వస్తాయి ఈ సినిమాకి. February 7th ఇట్ ఈస్ కమింగ్. లెట్స్ ఆల్ వాచ్ ఇన్ థియేటర్స్. సో ఈ టీం అందరికీ, చంద్రకాంత్ గారికి, నరసింహ గారికి, అండ్ గణేష్కి, పూజాకి, అండ్ అలాగే గాయత్రి గుప్తా, ఇందులో ఉన్న అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఒక మంచి హిట్ కొట్టండి. మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ వర్క్ చాలా బాగుంది. వీళ్ళందరూ చాలా బిజీ ఆర్టిస్టులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. గుడ్ లక్.